చాలామంది మహిళల్లో సిజేరియన్ గాయం త్వరగా మానిపోతుంది, కానీ కొంతమందిలో కాస్త ఆలస్యంగా మానుతుంది. దీనివల్ల అసౌకర్యం మరియు ఆందోళన కలుగుతాయి. ఈరోజు మనం వీడియోలో ఇలా ఎందుకు జరుగుతుందో మరియు గాయం త్వరగా మానడానికి ఏం చేయాలో తెలుసుకుందాం. నమస్తే, నేను డాక్టర్ శ్రీలక్ష్మి అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్లిఫైడ్ వెల్నెస్. సిజేరియన్ ఆపరేషన్ తర్వాత శరీరం వెంటనే కోలుకునే ప్రక్రియను ప్రారంభిస్తుంది. డాక్టర్ ఆపరేషన్ గాయాన్ని పొరల వారీగా గర్భాశయం నుంచి చర్మం వరకు కుట్లు వేస్తారు. మొదటి కొన్ని రోజుల్లో రక్తస్రావం ఆగి కొత్త కణజాలం ఏర్పడుతుంది. కొద్దిగా నొప్పి, వాపు, గాయం చుట్టూ గట్టిగా అనిపించడం సాధారణం. 2 నుంచి 3 వారాల్లో బయట చర్మం మానిపోతుంది, కానీ లోపలి పొరలు ఇంకా మానడానికి కొన్ని వారాలు పడుతుంది. కొన్ని సందర్భాల్లో సిజేరియన్ గాయం త్వరగా మానదు. దానికి పలు కారణాలు ఉండవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది ఇన్ఫెక్షన్. గాయం చుట్టూ ఎర్రగా మారడం, వాసన రావడం లాంటివి ఉంటాయి. రెండవది డయాబెటీస్. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే శరీరం కొత్త కణజాలం ఏర్పరచడంలో ఆలస్యం అవుతుంది. మూడవది ఒబిసిటీ, అధిక బరువు. కొవ్వు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రక్త ప్రసరణ తగ్గిపోవడం వలన గాయం మానడం మందగిస్తుంది. నాలుగవది పోషకాహార లోపం. మనం తీసుకునే ఆహారంలో విటమిన్ సి, ఐరన్, ప్రోటీన్ లాంటి పోషకాలు తక్కువగా ఉంటే కణజాలం పునరుద్ధరణ కష్టమవుతుంది. గాయం తడిగా ఉండడం లేదా పదే పదే తాకడం వలన ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం పెరుగుతుంది. సిజేరియన్ గాయం త్వరగా మానడానికి కొన్ని సూచనలు. సిజేరియన్ గాయం ఉన్న ప్రదేశాన్ని ఎప్పుడూ శుభ్రంగా పొడిగా ఉంచండి. స్నానం చేసేటప్పుడు సోప్ అండ్ వాటర్తో మృదువుగా శుభ్రం చేయండి. తర్వాత శుభ్రమైన కాటన్ టవల్తో నెమ్మదిగా తుడవండి. తడిసిన భాగాన్ని నెమ్మదిగా తాకి పొడిగా చేయండి. గాయంపై రుద్దకండి. డాక్టర్ అనుమతించినప్పుడు మాత్రమే పౌడర్ ఆర్ క్రీమ్స్ అప్లై చేయండి. కుట్ల పైన రాపిడి కలిగించే టైట్గా ఉండే దుస్తులు ధరించకండి. లూజ్గా ఉండే కాటన్ దుస్తులు మాత్రమే ధరించండి. డెలివరీ తర్వాత కనీసం 6 వారాల పాటు బరువైన వస్తువులు ఎత్తకండి. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి. విటమిన్ సి, ఐరన్, ప్రోటీన్ ఉన్న ఆహారం గాయం త్వరగా మానడానికి సహాయపడుతుంది. ఎగ్స్, పప్పులు, లీఫీ గ్రీన్స్, పండ్లు వంటివి కణజాలం పునరుద్ధరణకు మంచివి. డాక్టర్ సూచించిన మందులు సమయానికి తీసుకోండి మరియు రెగ్యులర్గా ఫాలోఅప్ చెకప్స్ చేయించుకోండి. సిజేరియన్ గాయం మానిపోవడం అనేది ప్రతి మహిళలో వేరుగా ఉంటుంది. ఇది బాడీ ఇమ్యూనిటీ, ఇన్ఫెక్షన్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, బాడీ వెయిట్ అండ్ అదర్ సిస్టమిక్ హెల్త్ కండిషన్స్ పైన ఆధారపడి ఉంటుంది. అంతేకాని ఆపరేషన్ సరిగా చేయకపోవడం వల్లనో లేదా కుట్లు సరిగా వేయకపోవడం వల్లనో కాదు. కాబట్టి గాయం ఆలస్యంగా మానిపోతే డాక్టర్స్ని తప్పు పట్టకండి.